భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3 టీ20 సిరీస్లలో భాగంగా 2 మ్యాచ్లు ముగియగా మూడో టీ20 మ్యాచ్ జోహన్నస్బర్గ్ వేదికగా జరగనుంది. 3 మ్యాచ్లలో ఒకటి వర్షం కారణంగా రద్దు కాగా రెండో దాంట్లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఈ సిరీస్లో భారత జట్టు 0-1 తేడాతో వెనుకబడి ఉంది. సిరీస్ టైటిల్ దక్షిణాఫ్రికా వశం కాకుండా ఉండాలంటే భారత జట్టు చివరి మ్యాచ్లో గెలవాలి. అందుకే భారత జట్టు ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. రెండో టీ20 మ్యాచ్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు జట్టు ఎంపిక గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా భారత జట్టు ప్రధానంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి మూడో మ్యాచ్ కోసం బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉండగా మొదటి మ్యాచ్లో వాతావరణం అనుకూలించగా ఆ మ్యాచ్ పూర్తిగా వర్షం కారణంగా రద్దయింది. ఇక రెండో మ్యాచ్లో కూడా వర్ష ప్రభావం టీమిండియా గెలుపు అవకాశాలను నాశనం చేసింది. ఇక చివరి మ్యాచ్ అయినా సజావుగా సాగుతుందా లేదా వర్షం కారణంగా అంతరాయం కలిగే అవకాశం ఉందా అన్న వివరాలు తెలిపింది అక్కడి వాతావరణ శాఖ. జోహన్నస్బర్గ్ లోని వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గురువారం అక్కడ వాతావరణం పొడిగానే ఉంటుంది. గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే మ్యాచ్ మధ్యలో మేఘాలు వచ్చినా కూడా వర్షం పడే సూచన అయితే లేదనేది స్పష్టం చేస్తుంది. వర్ష సూచన ఎలాగో లేదు కాబట్టి మూడో మ్యాచ్ ఎటువంటి అంతరాయం లేకుండానే కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచి భారత జట్టు పరువు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి మూడో మ్యాచ్ జరుగుతుందని తెలియడంతో క్రికెట్ అభిమానులకు ఈ వార్త కొంత ఓటునిచ్చిందనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.